ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ అర్థాలను ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఏర్పాటు చేసుకొని కొన్ని విషయాలను వారికి బోధిస్తూ ఉంటున్నాడు. అటువంటి సందర్భంలో తన శిష్యులను ఉద్దేశించి యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి ఈ యొక్క మాటలు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఉంటున్నాడు. ప్రార్థనకు ముందు ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. రహస్యమందు చూచేటువంటి దేవుడు, ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము తెలిసే ఉంటున్నది. ఆయన అందరినీ చూస్తున్నటువంటి దేవుడు. అబ్రహామును చెట్టు దగ్గర ఉన్నటువంటి అబ్రహామును దేవుడు చూశాడు. చెట్టు పైన ఉన్నటువంటి జక్కైని చూశాడు. చెట్టు క్రింద కూర్చున్నటువంటి నతానియేలును దేవుడు చూశాడు. ఆయన సర్వాంతర్యామి, దేవుడు సర్వము ఎరిగినటువంటి సర్వాధికారిగా ఆయన ఉంటున్నాడు. ఒకవేళ మనుషులకు నువ్వు మరుగై ఉండొచ్చు, మనుషులకు కనపడకుండా నువ్వు ఉండొచ్చు, కానీ దేవునికి కనపడకుండా నువ్వు ఉండలేవు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. ఆయన రహస్యమందు ఆకాశములో నుండి ప్రతి నేత్రము ఆయనను చూస్తూ ఉంటున్నదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మరి 5వ వచనం అంటున్నాం, మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ మూలలోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టం. ఇక్కడ వేషధారుల గురించి చెప్తూ ఉంటున్నాడు. మరి ఆ పైభాగంలో మనం గమనించినట్లయితే, అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చింది. 3వ వచనంలో చూసినట్లయితే, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. మరి ఈ మాటల్లో ఎంతో ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలు ఈ యొక్క మాటలో దాగి ఉంటున్నాయి. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు, దానం చేస్తున్నప్పుడు నీ కుడి చేతికి చేసేటువంటి దానము నీ ఎడమ చేతికి తెలియకూడదని మరి ఆయన తన శిష్యులకు చెప్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఇంకొకరు చూస్తారని, ప్రజలు చూడాలని మరి డంబముగా దానం చేసేది మరి సోషల్ మీడియాలోను పబ్లిక్గాను మనం చూస్తూ ఉంటున్నాం ఈ లోకంలో. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నీవు కుడి చేతితో చేసేది నీ ఎడం చేయి కూడా తెలియకూడదు అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఆయన రహస్యమందు చూస్తూ ఉంటున్నాడు. నువ్వు ఏం చేస్తూ ఉంటున్నావో. పిల్లి అనుకుంటుందంట, పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదులే, కానీ చూస్తున్నటువంటి దేవుడు ఆయన సర్వాధికారిగా ఉంటున్నాడు. సర్వము ఎరిగినటువంటి దేవుడు. నన్ను ఎవరు చూడలేదులే అని నేను నీ ఇష్టానికి పాపంలో పడిపోతూ ఉంటున్నావు, పాపం చేస్తూ ఉంటున్నావేమో. దేవుడు చూస్తూ ఉంటున్నాడు.
జక్కయ్యని చెట్టు పైన ఉన్నాడు. జక్కయ్య అనుకున్నాడు నన్ను చూడలే అని అనుకున్నాడు. కానీ యేసయ్య చూశాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉంటున్నది అని యేసుక్రీస్తు జక్కయ్యను ఆహ్వానించాడు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితం ఏ రీతిగా ఉంటున్నది? వేషధారుల వలె మనం జీవిస్తూ ఉంటున్నామా? నిజమైనటువంటి క్రైస్తవుల బిడ్డలుగా మనం జీవిస్తూ ఉంటున్నామా? ఆయన మనల్ని చూస్తూ ఉంటున్నాం. మన హృదయాంతరంగా ఎరిగినటువంటి దేవుడు, హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం చేసేటువంటి క్రియలను బట్టి, కార్యాలను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలాన్ని పొందుకోవాలని నేను మరి దేవునికి నమ్మకంగా ఉండాలని ఈ కొద్ది మాటలతో నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చింది గాక. ఆమేన్.